హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఐ సందడి. ఈరోజు మనం ఒక చిన్న ప్రశ్నతో మొదలుపెడదాం. మీరు చివరిసారిగా సూర్యోదయాన్ని మనస్ఫూర్తిగా ఎప్పుడు చూశారు? ఫోటోలో కాదు, నిజంగా ఆ చల్లటి గాలిని ఆస్వాదిస్తూ. ప్రకృతికి ఒక రిథం ఉంటుంది. పక్షులు, చెట్లు, గాలి ఇవన్నీ ఆ సమయానికి నిద్రలేస్తాయి. కాని మనం మాత్రం ఈ బిజీ లైఫ్లో ఆ అద్భుతమైన సమయాన్ని మిస్ అవుతున్నామనిపిస్తుంది కదా. నిజానికి పొద్దున్నే లేవడమనేది ఒక రూల్ కాదు, అదొక కనెక్షన్. మీరు గమనించారా? ఉదయం 5 గంటలకుండే నిశ్శబ్దం వేరు. అది ఖాళీగా ఉండదు, అందులో ఒక తెలియని శక్తి ఉంటుంది. మన పెద్దవాళ్ళు లేదా ఏ దేశంలోనైనా సరే ఉదయం సమయాన్ని చాలా పవిత్రంగా చూస్తారు. ఎందుకంటే అప్పుడే మనం మనతో మనం మాట్లాడుకోగలం. ప్రపంచం ఇంకా నిద్రపోతూనే ఉంటుంది. ఇక్కడ ఒక లోతైన విషయముంది. మనం లేట్గా నిద్రలేచినప్పుడు మనం నేరుగా ప్రపంచం యొక్క గందరగోళంలోకి అడుగుపెడతాం. అంటే మనం రోజును రియాక్షన్తో మొదలుపెడతాం. కాని సూర్యుడితో పాటు లేచినప్పుడు మనం ప్రకృతితో కలిసి ప్రయాణిస్తాం. దీన్నే ఫ్లో అంటారు. పొద్దున్నే లేవడమంటే మన రోజును, మన ఎమోషన్స్ని, మన ఆలోచనలని మనమే డిజైన్ చేసుకోవడం. సో ఫ్రెండ్స్, రేపు పొద్దున్న అలారం మోగినప్పుడు దాన్ని ఒక డిస్టర్బెన్స్లా కాకుండా ప్రకృతి మీకు పంపిస్తున్న ఒక ఆహ్వానంలా చూడండి. ఏ పనీ చేయకపోయినా పర్వాలేదు, కేవలం ఆ ప్రశాంతతని ఆస్వాదించడానికి ఒక అరగంట ముందు లేవండి. ఆ మ్యాజిక్ మీకే అర్థమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఆ ప్రశాంతతని నలుగురికి పంచండి. ఉంటాను మరి, బాయ్.